హాయ్ అందరికీ, ఇది వచ్చేసి సండే రోజుదనండి. ఇంకా చికెన్ చేసేసి పూరి చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. నెక్స్ట్ ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశాను. అది తిన్న తర్వాతకి ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకైతే నేను బనానా షేక్ చేశానండి. అలా ఉండిపోయాయి, బాగా పండినాయి అనేసి ఇంకా తినరు బాగా పండితే, అందుకని విధంగా మిల్క్ షేక్ అయితే చేసేసాను. సండే రోజు మొత్తం ఇలా గడిచిపోయింది అన్నట్టు. నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇంకా హాస్పిటల్ నుండి మా ఇంటికే వచ్చానని చెప్పాను కదండి. రాగానే మా మమ్మీకి చెప్తే మా మమ్మీ కళ్ళలో ఏ మదర్కైనా అంతేలేండి, చెప్పగానే ఫుల్ హ్యాపీ. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. నాకు కొన్ని మంత్స్ గ్యాపే వచ్చింది, కానీ మా మమ్మీ ఎన్నో ఇయర్స్కి కన్సీవ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. వెంటనే నన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి బొట్టు పెట్టేసి చక్కగా నన్ను బ్లెస్ చేసింది. బ్లెస్ చేయగానే ఫస్ట్ మా మమ్మీ తన నోటి నుంచి వచ్చిన మాట ఏంది తెలుసా, నాకు ఒక చక్కటి మనవడిని అని అంటే దేవుణ్ణి మొక్కుకుంది. ఈవెన్ నాకు కూడా బ్లెస్ చేసింది, నాకు మనవడే కావాలని. అలా ఎందుకు చెప్పిందంటే, ప్రతి మదరు ఖచ్చితంగా తన కూతురికి కొడుకే కావాలనుకుంటుంది. మేము